ఆలు పరాటా మనం అందరం చేసుకుంటాం అండ్ మనందరికి నచ్చుతుంది కూడా. నేను ఈ రోజు మీ అందరితో ఆలు అండ్ సూజీ కాంబినేషన్ లో టేస్టీ పూరి షేర్ చేసుకోబోతున్నాను. ఇది ఒక్కసారి తింటే ఆలు పరాటా తినడం మర్చిపోతాం. ఈ రెసిపీ కోసం మనం ఒక కప్ సూజీకి ఒక కప్ వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలానే వదిలేయాలి. అంతలోపు 2 ఉడికించిన ఆలుగడ్డల్ని మంచిగా మ్యాష్ చేసుకోవాలి. మంచిగా మ్యాష్ చేసుకున్న తర్వాత సూజీని ఆలుతో మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. టేస్ట్ కోసం 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, రుచికి సరిపడా ఉప్పు అండ్ గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ మసాలాలు బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా పూరీ పిండిలా సాఫ్ట్ గా అయ్యేంత వరకు కలుపుకొని ముద్దలాగా చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా కొద్దిగా పిండి తీసుకుంటూ బాల్స్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొడి పిండి చల్లుకుంటూ సన్నగా పూరీలా చేసుకోవాలి. నూనె వేడయ్యాక రెడీ చేసి పెట్టుకున్న పూరీలను వేడివేడి నూనెలో వేసుకొని 2 పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పూరీలను కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ వేడివేడి పూరీలని గ్రీన్ చట్నీతో కానీ లేదంటే టొమాటో సాస్తో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ సాఫ్ట్ మసాలా పూరిని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరో ఉండరు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.